సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన తెలంగాణ ఏర్పాటుకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 2004లో ఎంపీగా ఎన్నికైన ఆయన 2014 వరకు కూడా ఆ పదవిలో ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్ర విభజనకు సంబంధించి అటు ఢిల్లీలోను ఇటు రాష్ట్రంలోనూ అలా రాజమండ్రిలోను అనేక ప్రాంతాల్లో జరిగిన అనేక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఉండవల్లి ఇప్పుడు ఒక పుస్తకం రాశారు. అదే విభజన కథ. ఆ కథలో ఆయన ఏం చెప్పారు, ఎవరెవరి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఏ సంఘటన వెనక ఏ శక్తులు పనిచేశాయి, అసలు ఎప్పుడో సమసిపోయిందనుకున్న రాష్ట్ర విభజనకు మళ్ళీ ఎక్కడ మూలాలు పడ్డాయి అనే విషయం గురించి ఈ వారం ఉండవల్లి గారితో ఫేస్ టు ఫేస్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మా ఫేస్ టు ఫేస్ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. 2.5 ఏళ్ళైంది రాష్ట్రం విడిపోయి. మీరు ఇప్పుడు అందరూ విభజన మర్చిపోయారు, కొన్ని చిన్న విషయాల మీద తప్పితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ విభజనకు సంబంధించిన అంశాలన్నింటినీ తీసుకొచ్చి పూసకూర్చి విభజన కథ అంటూ విడుదల చేశారు. ఏంటి అసలు దీని వెనక ఉద్దేశం ఏముంది? నా ఉద్దేశంలో విభజన జరగటం వల్ల జరిగినటువంటి గాయం కన్నా విభజన జరిగినటువంటి తీరు వల్ల జరిగినటువంటి అవమానం, గాయం పెద్దది. నేను డైరీ రాసే అలవాటు ఉంది కాబట్టి పాత పేజీలన్నీ తిరగేస్తే ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే బహుశా స్వతంత్ర భారతదేశం మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాక ఇంత ఘోరం ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగల. పార్లమెంటరీ సాంప్రదాయాలన్నింటినీ పక్కన పెట్టి అసలు మన ఫండమెంటల్ డెమోక్రసీ అంటేనే మెజారిటీ. పార్లమెంట్లో పాస్ అవ్వాలంటే 100 మంది ఉంటే 51 మంది పార్లమెంటు ఇటు చెప్తే పాస్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. పంచాయతీలోనా అంతే, పార్లమెంట్లోనా అంతే, మున్సిపాలిటీ అయినా అంతే, అసెంబ్లీ అయినా అంతే, ఎక్కడైనా సరే మెజారిటీ. పార్లమెంట్లో డైరెక్ట్గా టెర్రరిస్టులు గన్లు వేసుకొచ్చి కాల్చుకుంటూ లోపలికి వచ్చినప్పుడు కూడా తలుపులు వేయలే. తలుపులు వేయటం అనేది ఓన్లీ డివిజన్ జరిగినప్పుడు తలుపులు మూసేసి, అంటే ఆ టైం ఎవడో మధ్యలో రావడానికి లేకుండా ఒక బెల్ల కొట్టి తలుపు మూసి డివిజన్ చేస్తారు. వీళ్ళు తలుపులు మూసేసి డివిజన్ లేకుండా అయిపోయిందని చెప్పి ప్రకటించేశారంటే ఇంకా దీన్ని కూడా మనం ఎదుర్కోపోతే ఇదంతా రికార్డ్ అయింది. అక్కడ టీవీ టెలికాస్ట్ ఇవ్వకపోయినా వెర్బాటం రికార్డ్ చేసేటువంటి లోక్సభలో అక్కడ కూర్చున్న స్టెనోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా రికార్డ్ చేశారు. ఆ రికార్డులు కూడా తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి. అవి కూడా ఇందులో రాశాను. స్పీకరు ఐ థింక్ ఐస్ హ్యావ్ ఇట్ అంటే అది బిల్లు పాస్ అయినట్టు అన్నప్పుడు ఎవరన్నా లేచి డివిజన్ అని అంటే ఖచ్చితంగా డివిజన్ పెట్టి తీరాలి, అది రూలు. ఆ డివిజన్ అన్నప్పుడు అప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్, తలుపులు ముయించడం, ఎంతమంది ఉన్నారు అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి, ఎవరి నెంబర్ దగ్గర వాళ్ళు కూర్చోండి అని చెప్పి డివిజన్ అనేది దాదాపుగా ఒక 20 minutes పడుతుంది. నేను ఆ విషయం కాదు, మీరు కోర్టులో కేసు కూడా వేశారు. ఎంతవరకు వచ్చింది సార్ అది? ఏది వాళ్ళు కౌంటర్ అయ్యారు గవర్నమెంట్. సార్ 2.5 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ ఇప్పటివరకు కౌంటర్ అయ్యలే. సుప్రీంకోర్టు అలా వాయిదాలు ఇస్తుంది, పడుతూనే ఉన్నాయి వాయిదాలు. సరే, మొత్తం ఎపిసోడ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలకు భయపడిందా, లేకపోతే సీమాంధ్ర ఎంపీలే కాంగ్రెస్ హైకమాండ్కు భయపడ్డారా? ఎందుకంటే మొత్తం ఎపిసోడ్లో మీరు దగ్గరుండి చూస్తూ ఉన్నారు. వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, వాళ్ళు పని చేసుకుపోయారని మీ పుస్తకంలో రాశారు. మిమ్మల్ని వార్ రూమ్కి పిలుస్తున్నారు, వార్ రూమ్లోకి వస్తూనే దిగ్విజయ్ లాంటి వాళ్ళు మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదు, విభజన అయిపోయింది అని అంటున్నారు. మీరు ఏం చెప్తారో చెప్పండి అంటున్నారు. ఏ రోజు కూడా వాళ్ళు విభజన ఆపుతామని ఎవరో చెప్పలేదండి. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా విభజన ఆపుతాం మేము అన్న మాట మాత్రం. కానీ మరి మీరు చివరి దాకా 2014 జనవరి 30 వరకు కూడా మీరు ఈ లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు ఆ విషయంలో నమ్మకం ఏంటంటే పార్లమెంట్లో లోక్సభలో ఇది పాస్ అవ్వదు అని ఖచ్చితంగా నమ్మకం. కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అందరూ, అన్ని ప్రాంతీయ పార్టీల వాళ్ళు అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఏ యాక్షన్ తీసుకోవడం అన్నది ప్రారంభమైతే రేపు మా పరిస్థితి ఏంటి, ఇది బాగా ఎడ్యుకేట్ చేయగలిగాం. అన్ని ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఖచ్చితంగా మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం, అది కూడా రాశాను బుక్లో. మేము ఒప్పుకోం దీన్ని. బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయారు కాబట్టి మెజార్టీతో అయిపోవచ్చు, కానీ మా డిసెంట్ మాత్రం ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది, ఇలా చేయడానికి వీల్లేదని గట్టి గొడవ చేస్తాం అని చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే ఆవేళ కాంగ్రెస్ బీజేపీ కలిస్తే మెజార్టీ లేరు హౌస్లో. ఓకే, మీకు అంటే మీ పుస్తకం మొత్తం 290 పేజీలు ఉన్న దాంట్లో అప్పటికి కానీ అర్థం కాలేదు, అక్కడ విభజన సమయంలో కూడా చివరికి కానీ అర్థం కాలేదు అనుకుంటా ఆ విషయం. కాదు వాళ్ళు రాలేదు, మీకు అటెండ్ అవ్వలేదండి. బీజేపీలో 28 మంది రాలేదు, కాంగ్రెస్లో రాలేదు. ఆ రాని వాళ్ళు తీసేస్తే బీజేపీ కాంగ్రెస్ కలిపితే అటెండ్ అయినటువంటి 354 మంది ఆవేళ సంతకాలు పెట్టారు. ఓకే, ప్లస్ ఒక 28 మంది మంత్రులు ఉన్నారు లోపల. ఈ మొత్తం లెక్కెడితే సగం లేరు. ఎందుకని హైకమాండ్ ఇది తథ్యం,
ఇస్తాము, మీరు గొడవ చేయకూడదని మీ మీద యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి సార్? ఏమో నాకు తెలియదు. తీసుకోవాలి యాక్షన్. నేను చెప్పాను, మమ్మల్ని ఇమ్మీడియట్గా పార్టీలోంచి తీసేయండి, మా ఎంపీలు రద్దు చేసేయండి, సీఎంని తీసేయండి, ప్రెసిడెంట్ రూల్ పెట్టండి, అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీరు ఎంత గొడవ చేస్తున్నా కూడా హైకమాండ్ని మీ మీద యాక్షన్ తీసుకోకుండా మీరు హైకమాండ్తో మాట్లాడుతూ ఉండటం ఇప్పుడు మీ మొత్తం మీ శంకించేటట్టుగా అనిపించిందా జనం? ఇది ఎందుకు ఇలా జరిగింది అన్న దాని మీద నిజంగా కంక్లూజన్ రావాలంటే నిజాలు బయటికి రావాలి. నిజాలు బయటికి రావాలంటే దాని మీద ఏదైనా విచారణ జరగాలి. ఏం నిజాలు? ఎందుకు ఆ వేళ టెలికాస్ట్ ఆఫ్ చేశారు? ఓకే, అసలు టెలికాస్ట్ ఆఫ్ చేస్తే దాని మీద విచారణ లేకపోతే ఇంకెందుకండి? ఎంత క్రూషియల్ బిల్ టైంలో ఆ రోజు తలుపులు ఎందుకు వేశారు? తలుపులు వేయడానికి రూలు ఒప్పుకోదు, తలుపులు ఎందుకు మూసేశారు? 2, 3 లోపల తలుపులు మూసేసి టెలికాస్ట్ ఆపేశారు. లోపల డివిజన్ అడుగుతూనే ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణకి సపోర్ట్గా అడుగుతున్నాడు. సౌగత్ రాయ్ అనేటువంటి టీఎంసీ మెంబరు అతను ఆంధ్రాకి తరఫున పెట్టాడు. ఆ సవరణలన్నిటికీ అతను ప్రతిదానికి లేవటం, డివిజన్ అడగటం. డివిజన్ ఇవ్వలేదు సరికదా, తల లెక్కట్టడం కూడా మానేసింది ఆవిడ. 2 సార్లు తల లెక్కెట్టింది, తర్వాత లెక్క పెట్టడం కూడా మానేసి టక్టగా కొట్టి పారేసింది, అయిపోయింది. మీరు ఈ సాంకేతిక అంశాలను తప్పు పడుతున్నారా సార్? అసలు విభజన తప్పు పడుతున్నారా? ఈ విధంగా విభజన చేయడం తప్పు. మేమేమనుకున్నామంటే అలాగే ఎప్పుడైతే అసెంబ్లీ నో అంటుందో అప్పుడు ఎలా చేయాలి దీన్ని అన్నదాని మీద ఇచ్చేస్తారు. ఈ హౌస్కి టైం సరిపోదు, ఫిబ్రవరి ఎండింగ్కి అయిపోతుంది హౌస్. సో దగ్గరికి వచ్చేసింది. జనవరి 30కి వీళ్ళు అసెంబ్లీ తిరస్కరించింది. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుకి పంపుతాడు, అడ్వైజ్ అడుగుతాడు, ఇలా వచ్చిన పరిస్థితి ఏంటి, అసెంబ్లీ వ్యతిరేకించిందని నేను పంపించచ్చా పార్లమెంట్కి అని. అదొక వారం రోజులు పడుతుంది. ఈ లోపు ఈ పార్లమెంట్ అయిపోతుంది, నెక్స్ట్ పార్లమెంట్ చేస్తుంది, చేసుకొనివ్వండి. కాంగ్రెస్తో ఇంత అనుభవం ఉన్న మీరు 2004 నుంచి ఇలాంటి తప్పు చేయలేదు, కానీ ఊహించలేకపోయారు ఇలా చేస్తారని. ఊహించలేదు. ఒక్క సిపిఎం తప్ప అన్ని పార్టీలు అంగీకరించాయి. ఈయన కండిషనల్గా మజ్లిస్ వాళ్ళు అంగీకరించారు. కండిషన్ ఏంటంటే వాళ్ళది, మా ఫస్ట్ ప్రయారిటీ సమైక్యాంధ్ర, సెకండ్ ప్రయారిటీ రాయల్ తెలంగాణ, థర్డ్ ప్రయారిటీ తెలంగాణ. మేమేం చేయగలం, ఉన్నది 10 మందే కదా అని వాళ్ళు ముందు నుంచి అదే చెప్తున్నారు. ఆ రాజీనామాల వల్లే మొత్తం తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా మీ పుస్తకంలో రాశారు. తెలంగాణలో ఏదైతే కేసీఆర్ ఎక్కించలేకపోయాడో ఆంధ్ర వాళ్ళ మీద ద్వేషం, అంత తిట్టి కూడా ఆంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలు. అది ఎందుకంటే 7వ తారీఖు వచ్చింది పేపర్ హెడ్లైన్స్. డిసెంబర్ 7వ తారీఖున రాజశేఖర్ గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో హెడ్లైన్స్ ఏంటంటే అన్ని పార్టీలు కూడా పెట్టండి రిజల్యూషన్, మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పారు. 9వ తారీఖున అక్కడ ప్రకటించారు. 10వ తారీఖు ఇక్కడ రాజీనామాలు చేశారు. ఈ 3 రోజులు మర్చిపోవటానికి కూడా అవకాశం లేదు. చూసి ఇదే నిన్న ఎలా అన్నారు, ఇవాళ ఇలా అంటున్నారు, ఏంట్రా ఇదని చెప్పి. అంటే కేసీఆర్ సాధించలేని ఐక్యతను తెలంగాణలో సీమాంధ్ర గ్రాస్ రూట్ లెవెల్ తెలంగాణలో ఉన్న ఒక మనిషి నిజమేనేమో, వీళ్ళేంటి నిన్నేమో అన్నారు, ఇవాళ ఎలా చేస్తున్నారంటే. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు 10 ఏళ్ళు అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, కీలకమైన ఉన్నతమైన స్థానాలన్నీ కూడా చూశారు మీరు. మీకు ఎక్కడైతే చూడాలో అన్నీ చూశారు. అయితే కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లోనే మేనిఫెస్టోలో పెట్టింది. 2009 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మీ మిత్రుడు రాజశేఖర్ రెడ్డి ఓసీ కమిటీ వేసి తెలంగాణకు నేను అడ్డం కాదు, నిలువు కాదని చెప్పారు. అంత క్లారిటీగా చెప్పిన పార్టీని మీరు ఎలా వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఇప్పుడు మీకు అక్కడే ఈ లింక్ ఎక్కడ పడిందంటే, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న పాయింట్ మీద కాంగ్రెస్ పార్టీ లోతుగా వెళ్ళలేదు. అక్కడేమో రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు, మీరు రాజశేఖర రెడ్డి మళ్ళీ హైదరాబాద్కి వేసా అడుగుతారన్నాడు, తెలంగాణకు వేసాంలా. అదే రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ మీటింగ్లో జై ఆంధ్రప్రదేశ్ అని కంక్లూడ్ చేయించాడు. అంటే ఇదంతా మొత్తం జోక్గా తీసుకున్నారా? జోక్ కాదు, అంటే కాంగ్రెస్ చెప్పింది కానీ చెయ్యదు. విభజనకి ఒకే ఒక అంశం, మెయిన్ అంశం ఏంటంటే హైదరాబాద్లో మా పరిస్థితి ఏంటి అన్న అంశం. ఏంటి, కేసీఆర్ మాటలను బట్టి, ఆయన ధోరణిని బట్టి, వస్తున్న ప్రకటనలను బట్టి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చింది. అది మెయిన్ కారణం. ఈవేళ కేసీఆర్ అన్నవాడి మీద ఎవరికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేదు. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తానన్నాడు అనేటప్పటికి సగం పోయింది. మహాయజ్ఞాలు అవి ఇవి చేశాడు, ఈ సీఎంని పిలిచాడు, ఆ సీఎంని పిలిచాడు, అందరినీ కూర్చోబెట్టి అనేది చెయ్యలేదని, చెయ్యదు అని చెయ్యదుకి చేయలేదుకి చాలా తేడా ఉంది. అంటే 2004 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన సోనియా గాంధీ దగ్గర నుంచి మా దిగ్విజయ్ సింగ్, ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, షిండే, కమల్నాథ్, ఏ లీడర్ దగ్గరికి వెళ్ళినా వీ కాంట్ గో బ్యాక్, తెలంగాణ అయిపోయి తీరుతుంది, మీకేం కావాలో అడగండి, అది చెప్పండి తప్ప తెలంగాణలో కాంప్రమైజ్ అవ్వం అని. అప్పుడు మీరు మోసం చేసినట్టు కదా ఆంధ్రప్రదేశ్కి. ఎవరైతే మోసం కాదు, అవ్వదని తెలుసు మాకు. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు. అక్కడ స్ట్రెంగ్త్ ముందు వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు. మోసం ఏంటి, అసెంబ్లీలో తిరగొట్టాక, అసెంబ్లీలో తిరగొట్టాం కదా. విపరీతం 120 ఏళ్ల అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది.
భయంకరమైన బ్లండర్ చేసింది. పాస్ అవ్వని బిల్లుని చేస్తుందని మీరు అనుకోలే? ఎవరు అనుకోలే. ఏ పార్టీ? బీజేపీ సపోర్ట్. ఒక్క నమ్మకమే కాదండి, బీజేపీ విభజనకు సంబంధించి కాదు. ఒకటే మాట, కాంగ్రెస్ మెజార్టీలో లేదు. ఇప్పుడు మోడీ గారు ఉన్నాడు, ఆయన మెజార్టీలో ఉన్నాడు. బీజేపీ ఆయన చేయొచ్చు ఏం కావాలన్నా. కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటి సార్? దాంట్లో ఎక్కువ ఆయన గురించి మీరు ప్రస్తావించినట్టుంది పుస్తకంలో. ప్రస్తావించానే, ప్రస్తావించారు కానీ ఆయన ఏ ఉద్దేశంతో చేశాడు ఇది? అదే ఆగిపోతుంది అనుకున్నాడు. అసెంబ్లీ తీర్మానం లేకుండా చేయదు అనుకున్నాడు. అయితే ఆయన మీద అంటే అసెంబ్లీని కాదని పార్లమెంట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోరు. ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోరు. బీజేపీ వాళ్ళకి ఇక్కడ పోయేది ఏం లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. అంతేనా? లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డికి మొత్తం తెలుసు, మీరు రాశారు పుస్తకంలో కూడా. సీఎంకు చెప్పారు, డిప్యూటీ సీఎంకు చెప్పారు, పీసీసీ ప్రెసిడెంట్కి చెప్పారు, రాష్ట్ర విభజన ఆగదు అందరికీ మాకు చెప్పారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి పదవిని కాపాడుకోవడానికి మీ అందరిని ఉపయోగించుకున్నట్టు ఏమైనా అనిపించిందా? ఏం లేదు. లాస్ట్ మినిట్ వరకు ఆయన చివరికి బిల్లు ప్రవేశపెట్టిన రోజు రాలేదు. మొన్నాడు వచ్చాడు, 2 రోజులు 3 రోజులు మాట్లాడాడు. ఓకే. ఎందుకంటే ఇది డైరీలోంచి తీసింది కాబట్టి అందులో తప్పు ఉండదు. డేట్ ప్రకారం టైం ప్రకారం కరెక్ట్గా వచ్చేస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఇందులో ఏమి హైకమాండ్ తోటి కలిసి వెళ్తే అసెంబ్లీలో తిరగొట్టే సమస్య ఉండదు. ఓకే. హైదరాబాద్ని అంబేద్కర్ రెండో రాజధానికి ఉంచాలని చెప్పినప్పుడు కావూరి గారు మీతోటి ఎలా, మీ అభిప్రాయం ఇదైతే నాతోటి రావద్దు, మాతో ఉండొద్దు అని అంత ఖరాఖండిగా చెప్పినప్పుడు ఈ అంతా వాళ్లే కూర్చోబెట్టి ఒక పాత్రను ఎందుకు రెడీ చేయలేకపోయారు? ఇది అది అన్ఫార్చునేట్ అండి. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద స్ట్రాంగ్ బేస్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక బ్లండర్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అనుభవరాహిత్యం కనిపించింది. అనుభవరాహిత్యం కాదు, అనుభవరాహిత్యం. ఇది కాంగ్రెస్ బీజేపీ బ్లాక్మెయిల్లో పడిపోయారు. తెలంగాణ బిల్లు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం, నెంబర్ సరిపోతుంది, పాస్ అయిపోతుంది. బీజేపీ వాళ్ళు నెంబర్ సరిపోతుంది అనేటప్పటికి కాంగ్రెస్ వాళ్ళు ఆ ట్రాప్లో పడ్డారు. ఆ ట్రాప్లో పడి తప్పించుకోలేని పరిస్థితి. ఇక ఆఖరికి వచ్చేటప్పటికి వీళ్ళ మీద చెప్పి ఆపేద్దామని ట్రై చేశారని వెంకయ్యనాయుడు గారు చెప్తున్నాడుగా. రాజ్యసభలో పెట్టి తప్పించుకుందాం అనుకున్నారని ఆఖరికి తప్పించుకుందామని ట్రై చేశారు, కానీ తప్పించుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే తెలంగాణ తప్పించుకోలేదు. కానీ మీ పుస్తకం ప్రకారం చూసినా కూడా రాజ్యసభలో బీజేపీ చేసిన కీలక సవరణలే ఇప్పుడు ఏపీకి వరంగా మారాయి అన్నట్టుగా ఉంది. ఏ సవరణ చేశారు? వాళ్ళు పెట్టిన సవరణలు 10 years విత్డ్రా అయిపోయారుగా. అదేగా అంటే పెట్టిన తర్వాత ఇంకా సవరణకు వాల్యూ ఉంటుంది. చట్టంలో అయితే పెట్టించగలిగారు, పాస్ చేయించాలి. ఏం చట్టంలో పెట్టలే. ఓకే. సవరణ పెట్టి విత్డ్రా అయిపోయాడు ఆయన వెంకయ్యనాయుడు గారు. అది కూడా ఏమని విత్డ్రా అయ్యాడు? ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో మేము సంతృప్తి చెందుతున్నాం, విత్డ్రా అవుతున్నాం అని అన్ని విత్డ్రా అయిపోయాడు. ఆవేళ ఆయన పెట్టిన సవరణ ఒక్కటి పాస్ అయినా మళ్ళీ చట్టంలో లోక్సభలోకి వచ్చినాం. ఓకే. నేను అందరికీ ఎస్ఎంఎస్లు కూడా ఇచ్చాను. అంటే ఎంత ఘోరంగా, అంటే ఇన్ని సవరణలు ముఖ్యమైనవి, వాళ్ళు బీజేపీ పెట్టిన ఆమోదం కాకపోయినా కూడా ముఖ్యమైన సవరణలు ఇవన్నీ కూడా మీరు కూడా చాలాసార్లు చెప్పొచ్చారు. ఆ సవరణ ఆమోదం జరగాలి, కానీ అక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిస్తే సవరణ ఆమోదించాలి. అంటే నేననేది సరిపోయి కూడా కీలకమైన అంశాలను కూడా వదిలేసి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందంటే ఎందుకంతా వాళ్ళు చేశారు? ఇదే ఇక్కడ మీకు తెలియట్లేదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎవరితో కలిసి విభజించింది? బీజేపీతో కలిసి. బీజేపీని కాదు కదా, బిల్లు తయారు యూపీఏ కదా, విత్ ఇన్ కన్సల్టేషన్ విత్ వెంకయ్యనాయుడు ఆయన చెప్తున్నాడుగా, రోజు నాకు చెప్పేవారని. అంటే ఇద్దరు కలిసి ఏపీకి ఏమి దక్కకుండా చేయాలనే. అసలు బిల్లులో పోనీ ఇప్పుడు పెట్టిన బిల్లులో ఏమి ఇచ్చారో చెప్పానండి. ఓకే. యాక్ట్ అయిందిగా, యాక్ట్లో రిసోర్స్ గ్యాప్ ఇవ్వాలిగా. ఫస్ట్ ఇయర్ రిసోర్స్ గ్యాప్ పోలవరం ఏమో ఇప్పుడు కాఫర్ డ్యామ్ కట్టి పూర్తి చేసేస్తానంటున్నాడుగా. కాఫర్ డ్యామ్ అంటే ఇంకంతకన్నా దరిద్రం కొట్టలేదు. కాఫర్ డ్యామ్ అంటే ఊరికే కట్టుకుని నీళ్లు రాకుండా అక్కడ నీళ్లు తోడేసి పని చేసుకోవడం కోసం సీజన్లో కాఫర్ డ్యామ్ కడతారు. ఈయన ఆ కాఫర్ డ్యామ్లోంచే వాటర్ ఇచ్చేస్తానంటున్నాడు. ఇంకా రిజర్వాయర్ లేదు, ఏం లేదు. ఈ రిజర్వాయర్ కోసమే 100 ఏళ్ల నుంచి ఫైటింగ్. రిజర్వాయర్ కడితేనే కదా సబ్మెర్జెన్స్. ఆ సబ్మెర్జెన్స్ గురించే కదా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ అంతా గొడవ, మా గ్రామాలు మునిగిపోతాయని. రిజర్వాయర్ లేదనుకుంటే ఎప్పుడూ కట్టేద్దరు. కేసీఆర్ ఏం చెప్పాడు సార్ ఫ్లైట్లో కలిసినప్పుడు ఫస్ట్ టైం? కేసీఆర్ ఏం చెప్తాడండి? విడిపోవటం వల్ల మీకే లాభం అని చెప్పాడు. విడిపోవటం వల్ల ఆంధ్రాకి విడిపోవటం వల్ల ఏమైంది? వైజాగ్ ఏం డెవలప్ చేశారు? గోదావరి నీళ్ళు ఏం వాడుకున్నారు? సో ఎందుకు శుభ్రంగా మేము పోలవరంకి పర్మిషన్ ఇచ్చేసి ఒప్పేసుకుంటాం రాజశేఖర రెడ్డితో చెప్పు. విడిపోవడానికి మేము అంగీకారం అని చెప్పమను. అసలు సిట్టింగ్ స్టార్ట్ అవుతుంది, మీ కాంగ్రెస్కి చాలా మంచి అవుతుంది, నాకేం పెద్ద ఇదే ఆశలు లేవు, నాకు రాష్ట్ర విభజన ఒకటే నా ఆశ అని అతను బాగా మాట్లాడతాడు, బాగా చెప్పుకొచ్చాడు. కొంచెం ఫిగర్స్, లెక్కలు, క్యాలిక్యులేషన్స్, ఎంత వాటర్ వెళ్తుంది, ఇవన్నీ కూడా బాగా చెప్పాడు. ఇది కూడా అదే అభిప్రాయం కదా? నేను కేసీఆర్తో ఏకీభవించాను కాబట్టి అందులో రాశాను. కేసీఆర్తో ఏకీభవించాను, వెంటనే రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను. రాజశేఖర రెడ్డి ఆయన ఏం ఆడుకున్నారో తెలియదు, కానీ రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసిన ఏడాది తర్వాత వాళ్ళు రాజీనామా చేశారు. సో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని కన్విన్స్ చేశాడనమాట. హైదరాబాద్లో వాళ్ళు మీటారు, ఢిల్లీలో, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి
ఆయన అక్కడే ఉన్నాడు రాజశేఖర రెడ్డి. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి 2004లో చేసిన మేనిఫెస్టోలో పెట్టడం కానీ, లేకపోతే 2009లో ఇవ్వాలనుకున్న నిర్ణయం కానీ వీటన్నిటి ప్రకారమే ఇచ్చిందా, లేకపోతే అంతర్గతంగా ఇంకేమైనా అనుకుందా? ఎందుకంటే 10 ఏళ్ళు అవుతుంది, సీమాంధ్రలో మనకేమి రాదు, తెలంగాణలో మనం కూడా రాశానుగా. అవి అంటే రాజకీయ కారణాలు లేకుండా నిర్ణయాలు ఉండవు. డెఫినెట్గా వాళ్ళు చూసుకున్నారు, ఇక్కడ కేసీఆర్ కలిసిపోతానంటున్నాడు, కలిసిపోతే తెలంగాణలో మనకు సీట్లు వస్తాయి, అక్కడ ఆంధ్రాలో ఎలాగా కాంగ్రెస్ రాదు, ఎందుకంటే కాంగ్రెస్ ఓటు అంతా జగన్కి షిఫ్ట్ అయిపోయింది. క్లియర్గా 2012 ఎలక్షన్లు తెలిసిపోతున్నాయి. కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి వచ్చిన ఓట్ల కన్నా జగన్ ఒక్కడికి వచ్చిన ఓట్లు ఎక్కువ. 18 అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయి, అవి కూడా ఇచ్చాను నా బుక్లో. సో అంత స్వార్థం కాంగ్రెస్ పార్టీ స్వార్థం చూపిస్తాను అనుకున్నారా? ఏం లేదు, స్వార్థం ఏం లేదు. ఎలక్షన్ అసలు రాజకీయ పార్టీ అన్నది ఎలక్షన్ అలా నెగ్గాలని ఆలోచన, ఇందులో స్వార్థం ఉంది. ఇంకా మేధావి వర్గం అంతా ఎందుకు గుర్తించలేకపోయింది సార్? ఇలా చేయొచ్చు అంటే మీరు ప్లాన్ ఏ ఉంది మీ దగ్గర? టెక్నికల్గా ఇది సాధ్యం కాదని ప్లాన్ బి మీ దగ్గర ఎందుకు లేదు? ఉండవల్లి అంటే మేధావి అంటారు. ఎవరికి కావాలి? నాకేం పని లేదు, రాజకీయం తప్ప నాకు పని లేదు, నా వృత్తి ప్రవృత్తి అన్నీ ఇదే. అంటే సీమాంధ్రలోనే మళ్ళీ దీని వెనక కుట్రలు ఉన్నాయా? ఎంపీలు కుట్రలు కాదు, ఇది జరిగింది ఇది అన్నది అందరికీ తెలుసండి. ఒకటి మీరు ఇప్పుడు చెప్పారు, కాంగ్రెస్ ఇవ్వాలనుకుంది, పొలిటికల్గా గెయిన్ కావాలనుకుంది. దీంట్లో తెలంగాణ ఎంపీల పాత్ర ఏంటి సార్? మీ సహచర ఎంపీలు వాళ్ళే సాధించారు. కేసీఆర్ అన్నవాడు 2009 తర్వాత ఏమీ చేయలేదండి, మొత్తం చేసిందంతా తెలంగాణ ఎంపీలే. కేసీఆర్ అనేటువంటి ఒక బొమ్మను ఊరేగిస్తూ అందరి దగ్గర తిరిగి కేసీఆర్ని హై లెవెల్, జైపాల్ రెడ్డి గారు మనకు క్లియర్గా చెప్పాడుగా, కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష ఏంటో మాకు తెలుసు, ఎందుకు మేము బయట పెట్టలేదంటే తెలంగాణ ఉద్యమానికి దెబ్బతగుతుందని క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పాడు. అంటే మీరు ఎలాగైతే హైకమాండ్ సాంకేతిక కారణాలు చూపించి వాళ్ళు చేయాలనుకున్నా చేయలేదనుకున్నారో, వీళ్ళు అలాగే పొరపాటు పడ్డారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా. తెలంగాణకి నెగ్గేసామని కదా, కేసీఆర్ కలిసిపోతున్నాడు కదా, ఇంకో పార్టీ ఉంది ఇక్కడ. వాళ్ళు కూడా వ్యూహం లేకుండా తెలంగాణ వ్యూహం ఏం కాదు, కేసీఆర్ జర్కిచ్చాడు. అదే కేసీఆర్ గురించి మీరు మాట్లాడినా కూడా వాళ్ళు సహించలేని పరిస్థితికి వచ్చి మీ మీద రిటర్న్లో విమర్శలు చేశారని కూడా పుస్తకంలో రాశారు. కేసీఆర్ గురించి కాదు, మీరు రాజమండ్రిలో కేసీఆర్ని తిడితే అప్పటికే వీళ్ళకి అసలు కేసీఆర్ని తిడితే తెలంగాణని తిట్టినట్లే అన్నటువంటి లెవెల్కి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు. అది వ్యూహాత్మక తప్పిదం. అది తప్పిదం వాళ్ళ నమ్మకం. కేసీఆర్ అదే తప్పు చేసింది కదా చివరికి వచ్చేటప్పుడు. తప్పు అంటే ఏం చెప్తాం, వీటిలో ఇవి ఊహించలేనటువంటి తెలంగాణ ఎంపీల పాత్ర గురించి మీ పుస్తకంలో చోటిచ్చారా? తెలంగాణ ఎంపీల పాత్ర ఉంటే చెప్పాక తెలంగాణ ఎంపీలు అందరూ కలిసి మోసారని చెప్పి రాశాను. మోసారు, కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ది కాదు అని చెప్పి స్టార్ట్ చేశారు. తెలంగాణ అది అవగానే నన్ను ఆవిడ కవిత గారు కామెంట్ చేసింది, హరీష్ రావు కామెంట్ చేశాడు, రామారావు కామెంట్ చేశాడు, కేసీఆర్ అయితే ఎవడరావాడు ఉండవల్ల ఆడేంటని ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. వాళ్ళు తిప్పితే అర్థం ఉంది, ఎందుకంటే కేసీఆర్ పార్టీ చాలా తప్పుడు లాంగ్వేజ్ వాడుతున్నారని ఆ రోజు నేను కాసిం రజ్వీతోటి పోల్చి చెప్పాను, కేసీఆర్ మీరు మాట్లాడే మాటలు తప్పని. కాంగ్రెస్ వాళ్ళు అందరూ వెంటనే నా మీద పడిపోయారు. అంటే అప్పటికే వాళ్ళు అంతర్గతంగా కేసీఆర్ మా నాయకుడు అనేటువంటి ఒక ఫీలింగ్లోకి కొంతమంది ఒప్పందాలు చేసుకున్నారని కూడా రాశారు. ఎవరు సార్ వాళ్ళు? ఏం ఇప్పుడు ఇవన్నీ టికెట్లు అంటే విలీనం అయిన తర్వాత టికెట్లా, విలీనం కాకపోయినా టికెట్లా? మళ్ళీ డైరీ చూస్తే కానీ చెప్పలేను. ఎప్పుడైతే లోక్సభలో మీరు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని, రాష్ట్రం సాంకేతికంగా అక్కడ జరగవలసిన రాజ్యాంగ పద్ధతులను అనుసరించి బిల్లు పాస్ అవ్వలేదు, అదే నా బుక్ యొక్క పర్పస్. ఓకే, జైపాల్ రెడ్డి గారు నేను పెద్ద రాజనీతిజ్ఞుడు అనుకున్నాను కానీ కాదు అని రాశారు. అంటే ఆ తర్వాత ఇంకేమైనా భావాలు మీ లోపల ఉన్నాయా? రాయలేని చెప్పిందే ఇది చెప్పింది ఆయన గురించి మీకున్న అభిప్రాయం అనేది. ఆయన గురించి నాకు ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మేధావి అంటే ఎవరన్నా ఉంటే జైపాల్ రెడ్డి అండి. ఆయనకి హిస్టరీ తెలుసు, నెక్స్ట్ ఈ మొత్తం చదువుకున్నాడు, విపరీతంగా చదువుతాడు ఆయన. ఆయనకి సబ్జెక్ట్ నా ఉద్దేశం, నేను ఆయనతో అత్యధిక గంటలు గడిపిన ఎంపీ అండి ఈ 10 ఏళ్లలో. ఎప్పుడు ఫ్లైట్లో ఇద్దరం కలిసిన 2 hours ఆయన చెప్తాడు, నేను వింటాను, చెప్పగలడు ఆయన. డెఫినెట్గా నేను ఐ ట్రీట్ హిమ్ యాజ్ గురు, అందులో అనుమానం లేదు. ఆయనే చెప్పాడు డైరెక్ట్గా మీటింగ్లో, ఏమని, నేను ఆ గంటలో కనుక స్పీకర్కి ఆ సలహా ఇవ్వకపోతే తెలంగాణ లేదు, కానీ ప్రయోజనం లేదు. సలహా ఏంటన్నది ఊహించి రాశాను నేను. ఆయన వైఖరి, ఆయన మాట్లాడే ధోరణి తెలుసు కాబట్టి దాన్ని బట్టి రాశాను. ఎందుకంటే ఆయన చెప్పిందే, నేనే గంట సేపు కూర్చున్నాం, మొత్తం ఎంపీలు అందరూ ఉన్నారు, నేను, కమల్నాథ్, సుష్మా స్వరాజ్, మీరా కుమార్ రూమ్లో కూర్చుని తెలంగాణ ఎంపీలు అందరం కలిసి ఒక వ్యూహం చేసి, ఆ వ్యూహం ఫలితమే
బిల్లు అంటే తెలంగాణ మొత్తం ఏం జరిగింది ఫస్ట్ చివరి వరకు రాశారు, కానీ ఎవరి ఉద్దేశాలు ఏంటనే రాయలేదు దాంట్లో ఆ పుస్తకంలో. నెక్స్ట్ పార్ట్ ఏమైనా ఉందా? విభజన కథ 2లో ఏమన్నా కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఇలా చేశాడు, రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికల ముందు నేను అడ్డము కాదు నిలువు కాదని ఎందుకు చెప్పాడు? ఇందులో దాదాపుగా ఒక 25 పేజీలన్నా ఊహించి రాసిన ఉన్నాయి. అయితే ఉన్నాయి కదా, వాళ్ళ మీద అనుమానాలు అయితే ఉన్నాయి కదా, ఎవరు ఎలా చేయలేదు. నాకేం ఇప్పుడు ఇందులో వీళ్ళు ఎవరికి కాయూరు సాంబశివరావు కానీ, రోషయ్య గారు కానీ, లగడపాటి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళందరూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతాయి రెండు ప్రాంతాలు అని నమ్మిన వారు, ఖచ్చితంగా నమ్మారు. వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఏమైనా వల్ల ఇలా మాట్లాడుతున్నారని నేను అనుకోను. ఖచ్చితంగా నమ్మారు వాళ్ళు. కానీ మీ నమ్మకాన్ని హైకమాండ్ మాత్రం నమ్మలేదు. హైకమాండ్ విడదీస్తా ఉన్నా విడదీకి తప్పదు. కాంగ్రెస్ వాళ్ళు ఆ గుర్రం అనేటువంటి బీజేపీని వాచ్ చేసుకోవడంలో పొరపాటు పడ్డారు. ఆ బీజేపీ వచ్చి టక్కనే చెక్ పెట్టింది. ఏమని? పోతే తెలంగాణ పోతుంది, లేదా ఆంధ్ర పోతుంది, ఏం చేస్తావు చెయ్యి. ఓకే, రెండిట్లో కూడా బీజేపీకి ఏం స్టేక్ లేదు. ఓకే, తక్కువ అక్కడ పెట్టి చెప్పింది. స్టేక్ ఉన్న కాంగ్రెస్ని ఏం చేస్తావు చెయ్యి. దెబ్బతీసి నువ్వు ఆ తెలంగాణ బిల్లు కనుక పెట్టలేదా, నీకు తెలంగాణ అవుట్. బిల్లు మొత్తం పెట్టావా, ఆంధ్ర అవుట్. మేము సపోర్ట్ చేస్తామన్నాక పెట్టక తప్పదు నువ్వు అని పెట్టారు. పెట్టినా సరే ఆఖరిలో ఏం జరిగింది? ఇద్దరు కలిసినా సరిపోదు మెజార్టీ, అందుకని లైట్లు ఆర్పేశారు. స్వార్థానికి స్వార్థంతో స్వార్థం ఏం కాదు, రాజకీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రయోజనం చూసుకోవాలి. బీజేపీ అయినా, కేసీఆర్ అన్నా, ఏ రాజకీయ పార్టీ అన్నా రాజకీయం చేయటం రాజకీయ పార్టీ తప్పేం కాదు. అలాంటి గెలుపోవడంలో లాభ నష్టాలు చూసుకునే పార్టీలు మళ్ళీ వచ్చి ఆ బిల్లుని తీసుకొచ్చి సభలో పెట్టే పరిస్థితి ఉంటుందా? ఎస్, అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందో వాళ్ళు పెడతారు. ఎవడు పెడితే వాడికి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, ఏ పార్టీ నోటీస్ ఇస్తుందో ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. అయితే ఈయనేమో ఓటు నోటు కేసు కాబట్టి ఈయనేం మాట్లాడు, ఆయనేమో పాత సిబిఐ కేసులు ఉన్నాయని కాబట్టి ఆయన మాట్లాడు అని ప్రచారం జరుగుతుంది. ఇంకెవరు లేరు. నేను అనుకోను అది ఓటు నోటు కేసు గురించి చంద్రబాబు అది నేను వీళ్ళే వస్తారు, వీళ్ళే పెడతారు. ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది. పెట్టక తప్పని గత్యంతరం లేని పరిస్థితి వస్తుంది, పెట్టి తీరుతారు. చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఈ పుస్తకం బాగా ఎక్కువ మంది చదవాలని, దానికి మంచి రెస్పాన్స్ రావాలని, అలాగే మనసులోని మాటలు మీ పక్కన ఉన్న వాళ్ళ మనసులోని మాటలతోటి విభజన కథ 2 రావాలని. అంటే తెలియని విషయాలను ఎక్కువ చదువుతారు జనాలు, దాదాపుగా అందరికి గుర్తుండే కానీ మీరు డైరీలో రాసుకున్నారు. తప్పకుండా. ఇది ఉండవల్లి విభజన కథలోని కొన్ని ముఖ్యాంశాలకు సంబంధించినవి. ఆయన ఎప్పటికీ నమ్ముతున్నారు రాష్ట్ర విభజన అనేది జరగలేదు, సాంకేతికంగా మాత్రమే అది సాధ్యమవుతుంది. రాష్ట్ర విభజన అనేది ఇప్పటికీ జరగలేదు, తలుపులేసి చట్టం అయిపోయింది, బిల్లు పాస్ అయింది అనిపించారు తప్పితే దాంట్లో జరగాల్సిన ప్రక్రియ జరగలేదు. ఇప్పటికీ కూడా ఎవరైనా పార్లమెంట్లో ప్రశ్నించినా ఈ అంశాన్ని లేవనెత్తినా కూడా ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును చేయాలని చూసింది, అదే రాజకీయ కోణంలో బీజేపీ కాంగ్రెస్ని దెబ్బతీసింది. మొత్తానికి మేము అనుకోనది ఏదైతే సీమాంధ్ర ఎంపీలు ఇది సాధ్యం కాదు అనుకున్నది సాధ్యమైంది. అయితే ఈ సాధ్యమైందని అనుకుని చట్ట ప్రకారం జరిగిందనుకున్న విభజన మాత్రం ఇప్పటికీ జరగలేదు. ఆ విషయాన్నే నా ఈ విభజన కథలో పొందుపరిచారని ఉండవల్లి చెబుతా ఉన్నారు.